వెల్కమ్ టు జీకే న్యూస్ 9. నిరంతర అభ్యాసంతోనే విజయం సాధ్యమవుతుందని శ్రద్ధ క్రమశిక్షణతో లక్ష్యాన్ని చేరుకోవాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ వర్మ విద్యార్థులకు పిలుపునిచ్చారు. శాతవాహన విశ్వవిద్యాలయ 2వ స్నాతకోత్సవానికి తెలంగాణ గవర్నర్ కులపతి జిష్ణుదేవ్ వర్మ హాజరయ్యారు. 25 మందికి PhD పట్టాలతో పాటు 2018 నుంచి 2023 వరకు ప్రతిభ కనబరిచిన 161 మంది విద్యార్థులకు బంగారు పతకాలు గవర్నర్ అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్ విష్ణుదేవ్ వర్మ విద్యార్థుల ఉద్దేశించి మాట్లాడుతూ క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం విద్యార్థులను విజయం దిశగా తీసుకెళ్తుందని, విద్యార్థుల మేధాశక్తియే వారి ప్రయోగశాలకు అభివర్ణించారు. విద్యార్థుల ఆలోచనలు, శ్రమ, సృజనాత్మకత వారిని సమాజంలో ముందుకు తీసుకెళ్తాయని, అవకాశం, సమానత్వం, సృజనాత్మకతతో దృఢ నిశ్చయంతో ఎదగాలని ఆకాంక్షించారు. విశ్వవిద్యాలయానికి విద్యా రంగాల్లో ఉన్నతమైన విద్యా ప్రమాణాలు నెలకొల్పాలని, విశ్వవిద్యాలయానికి NIRF ర్యాంకింగ్ దిశగా అధ్యాపకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పిలుపునిచ్చారు. విద్యారంగం బోర్డు చాక్పీసులకి మాత్రమే పరిమితం కావద్దు అని, సాంకేతికతతో పోటీతత్వంతో ముందుకు సాగాలని, సాంకేతిక అభ్యాసం భౌగోళిక అవరోధాలను, అవకాశాల మధ్య వ్యత్యాసాలను చెరిపివేసిందని తెలిపారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.